కూటమి అధికారంలోకి వచ్చి 45 రోజులు జరిగినాయి కదా! అయితే గత ప్రభుత్వంలో మీరేమన్నా పథకాలు అందుకున్నారా? ఇప్పుడు ఈ 45 రోజుల తర్వాత మీకు మార్పు అనేది ఏమన్నా కనిపించిందా? గత ప్రభుత్వంలో ఏమి పథకాలు అందుకున్నది లేదు, ఏమీ లేదు. విధ్వంసమే. రాష్ట్రము 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఎంతోమంది డోర్ డెలివరీ, సావులు, హత్యలు, ఈ తప్పితే రేపు కేసులు, మిస్సింగ్లు, ఈ తప్పితే ఇంకేం చేసింది లేదు గత ప్రభుత్వంలో. జరిగింది వాస్తవం అది. నగ్గ సత్యం. నేనేం పథకాలు అందుకుని లేదు. మాకు వచ్చి మా తలకాయలు పగలగొట్టి మా భూములు ఆక్రమించి మమ్మల్ని నానా గెతులు పెట్టి మా మీద కేసులు పెట్టి లక్షలు 10 లక్షలు 20 లక్షలు కోట్ల రూపాయలు మా సంపద అంతా దోసుకొని పోయినారు దొంగతనంగా. టేకు చెట్టు, యాప చెట్టు, నిమ్మ చెట్టు, అన్ని నిమ్మకాయలు కోసుకోవడం, దొంగతనాలు జరిగింది. దొంగతనం ఒకటి కాదు, అన్నీ జరిగినాయి. మరి గత 5 సంవత్సరాలలో ఎక్కువ ఇది జరిగినాయా, లేదంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత? 5 సంవత్సరాల్లోనే జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చాక హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, మారణ హోమం ఎక్కువ జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పడమే కానీ అదంతా ఏమీ లేదు. ఆ విధంగా జరిగేట్టుకుంటే నేనే కోసేసి ఉంది గొంతులు. మేము కొయ్యలా ఈయన ఇప్పుడు మేము ఆ పరిస్థితి మేము చేయదలుచుకుంటే ఈయనే మమ్మల్ని ఎత్తు లోపలిస్తున్నాడు. టీడీపీ పార్టీకి సేవ చేసి నా పార్టీ ఎన్టీ రామారావు పార్టీ బిట్టాంచి జెండా మోస్తూనే ఉండ. ఈ రోజు కూడా మన సిద్ధాంతం అని మన ధర్మరాజు కట్టేసి మా తాడు చేస్తున్నాడు. లేకుంటే గొంతులు కోసేసి ఉంది వాడిని ఇప్పుడు. అది మా పరిస్థితి. అందువల్ల మేమేం తప్పులు చేసింది లేదు. ఈ పార్టీకి అంత చేసే అవకాశం రాదు. ఈ పార్టీ చేయదు. వాళ్ళు చేశారు ఆ విధంగా. ఆ 5 ఏళ్లలో ఎన్ని చేయాలనో అన్ని చేశారు. అది మనకేడవుతుంది, మన పార్టీకి ఆ సిద్ధాంతమే మన పార్టీ కాదు. ఇది వాస్తవం అమ్మా, జరగబోయేది ఇది. కాబట్టి ఈ 45 రోజుల్లోనే ఎట్లా తేడా వస్తాయి? పథకాలు ఇస్తున్నాడు కదా, మొన్న చెప్పాడు పింఛన్లో అనుకున్న ప్రకారం 7,000 రూపాయలు ఒక్కొక్కరికి పింఛన్లు ఇచ్చాడు కదా. మరి గత ప్రభుత్వం ఎలా ఇచ్చింది మీకు? గత ప్రభుత్వం ఏంది ఇచ్చింది? మాకు ఇల్లు నాకు రూపాయి నేను తీసుకోవాలి. నేను 13 ఏళ్ళ నాడు రేషన్ కార్డు వద్దని పారేసిన. అంటే గత ప్రభుత్వం పెన్షన్ పెంచుతానని చెప్పేసి దశలుగా అది దానికి రిప్రజెంటేషన్ రాసి ఇచ్చా. అసలు ఇప్పుడు ఎలక్షన్ ముందే నేను రాసిచ్చా. ఏమని రాసిచ్చాను? అసలు పింఛన్ గురించి చెప్పమంటారా? ఒకటే చెప్తున్నా ఏనండి. 70 రూపాయలు మహానుభావుడు చొరికి ఎన్టీ రామారావు గారు పెట్టాడు. ఏది ముసలివాడికి మాత్రలకు కొట్టుకుంటుందని. అది రాజశేఖర రెడ్డి 200 చేశాడు. తర్వాత బాబు గారు వచ్చి 1000 రూపాయలు చేశాడు. ఎంత పెంచాడో ఒకేసారి 800 పెంచాడు. తర్వాత వీడు జగన్ గారు పరిపాలన తిరగతా ఏమి అవాకులు ఏం చెప్పాడు మీటింగుల్లో? నేను వస్తే 2000 ఇస్తాన్నాడు. అప్పుడు దేవుడు అంటే బాబు గారు 2000 ఇచ్చి వచ్చింది. ఎప్పుడు అది 2014, 19 మధ్యలో 2000 ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఏం చేశాడు? ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత నేను వస్తే 3000 ఇస్తానన్నాడు. 3000 అనేటప్పటికి మళ్ళీ ఈయన ఇంకా ఆ 2000తోనే కంటిన్యూ చేసి ఈయన దిగిపోవాల్సి వచ్చింది 2019లో. పోయిన తర్వాత 3000 అన్నది ఒక సంవత్సరం ఇలా ఏది 250 రూపాయలు ఎప్పుడు పెంచాడు? ఒక సంవత్సరం తర్వాత 2021లో 250 రూపాయలు పెంచాడు. 2022లో 250 రూపాయలు పెంచాడు. 2023లో 250 రూపాయలు పెంచాడు. 2000 లాస్ట్కి వచ్చేటప్పటికి మొన్నటికి ఇంక దిగిపోయేటప్పుడు ఆ 3000 చేసి లాస్ట్కి ఇచ్చాడు. కనీసం దీంట్లో పెంచింది ఎవరు అని అంటే మొత్తం పార్టీ పెట్టేప్పటికి మనం ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది 1875 రూపాయలు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఫస్ట్ నుంచి లెక్కెత్తుకుంటే వాడు ఇచ్చింది ఓన్లీ 500 చిల్లర మాత్రమే. వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి వాడు పెంచింది వాళ్ళ జీవిత చరిత్రలో 525 రూపాయలు మాత్రమే వాడు పెంచారు. 1875 రూపాయలు టీడీపీ పార్టీ పెంచింది ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన. ఇది జరిగింది. పింఛన్లదారులు ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకేసారి 4000 అంటే ఈ 8 కలిపితే 1875 ఒక 1000 ఎంత అయింది? 2875 రూపాయలు. అది టీడీపీ పార్టీకి ఉండే సిద్ధాంతం. చెప్పిన మాట నిలుపుకుంది టీడీపీ పార్టీ. ఇది వాస్తవం. దీంట్లో వెనక్కి తీసే వాళ్ళు ఎన్నెన్నో చెప్పుకుంటారు. దాన్ని మనం చెప్పలేము.